హై వ్యూవర్స్, శివప్రసాద్ ఛానల్లో యాంకర్ విష్ణుప్రియకి సంబంధించి రీతు చౌదరికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో పెట్టాను. ఖచ్చితంగా చూడండి. వీళ్ళ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అండ్ మన శివప్రసాద్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో పాయింట్ ఏంటి, రానా ఒక చిన్నపాటి ప్రెస్ నోట్ అడిగితే వాళ్ళ టీం నుంచి పంపించాడు. ఏంటో తెలుసా, నిజంగా బుద్ధి బుర్రా జ్ఞానం ఉంటే ఇటువంటివి రిలీజ్ చేయకూడదు. తప్పు అయిపోయిందని ఒప్పుకోవాలి. పోలీస్కి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తామని చెప్పాలి. స్కిల్ బేస్డ్ యాప్స్ని ప్రమోట్ చేశారంట. స్కిల్ బేస్డ్ బ్యాక్ పైపర్ సోడా, మెక్డాబల్ సోడా, బడ్వైజర్ మ్యూజిక్ సిడీస్ ఉంటాయా? బొక్కేం కాదు, సరగాటి యాడ్స్ అంటారు వీటిని. ఎలా అంటే అందరికీ తెలుసుగా. అలా వీళ్ళు స్కిల్ బేస్డ్ ఏదైతే ప్రమోట్ చేశారో, చెస్ కాదు, సుడోకు కాదు, లేదన్నప్పుడు వర్డ్ మ్యాచింగ్గా ఫ్రేమింగ్ ఉంటుంది, అది కాదు. రమ్మీ గేమ్. సుప్రీంకోర్టట రమ్మీనట స్కిల్డ్ గేమ్ అని చెప్పిందట. అందుకనట వీళ్ళన్నీ చెక్ చేసట, దాన్ని ప్రమోట్ చేశారట. ఇప్పుడు వాళ్ళ టీం చెప్తుంది, విజయ్ దేవరకొండ టీం కూడా అదే చెప్తున్నారు. స్కిల్ బేస్డ్ గేమ్స్ ప్రమోట్ చేశారంట. స్కిల్స్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా ఓడ్చడమా, మీ కుటుంబం రోడ్డుని పడేయటమా, మిమ్మల్ని దివాలా తీయించడం, అది స్కిల్లా? వాడిది స్కిల్లే. మధ్యలో ప్రమోట్ చేస్తే మీది స్కిల్లే. పాపం స్కిల్స్ లేక వాళ్ళు రోడ్డుని పడుతున్నారు. షేమ్ ఆన్ యూ మ్యాన్. అలా చెప్తారు. ఇప్పటిదాకా వచ్చాక, ఇంత దూరం వచ్చాక, అందరికి అర్థమయ్యాక కూడా స్కిల్డ్ బేస్ గేమ్ అది, మేము అన్నీ తెలిసి ప్రమోట్ చేసాం, మేము అది బెట్టింగ్ లాగా అనుకోలేదు, మన లీగల్ టీం కరెక్ట్ అని చెప్తే ప్రమోట్ చేసాం. ఎందుకు సామి అటువంటి ప్రమోషన్లు? అసలు ఈ చిన్నపిల్లల ఈ రోజుల్లో ఏమన్నా అందరికీ అర్థమవుతుంది కదా తప్పని. ఏం పిఆర్ టీంలో, ఏం లీగల్ టీంలో అసలు పోలీసులు కనీసం ఇప్పుడన్నీ వెళ్ళి మీకు ఆ యాడ్ ఎవరు ఇచ్చారు, ఆ డబ్బులు మీకు ఏ రూపంలో ఇచ్చారు, దానికి మీరు ట్యాక్స్ పే చేశారా లేదా, అండ్ దాన్ని వచ్చేసి మీరు ఐటీ రిటర్న్స్లో చూపించారా లేదా, మొత్తం లెక్కలన్నా చెప్పండి కనీసం.